హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా ఈ మిషన్ పని అనేది తెలియంది ఏముందండి, ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఆ రోజుకి ఆ రోజు అర్జెంట్ అయినా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మనం దీన్నే నమ్ముకున్నప్పుడు ఈ పని మాత్రం వదిలేసుకోకుండా కొంచెం నిదానంగా ఇచ్చేయి పక్కన పెట్టుకొని అర్జెంటీ మళ్ళీ స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాల్సిందే. ఏదైనా మన సంకల్ప బలం గట్టిగా ఉంటేనండి భగవంతుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు, మనకు న్యాయం జరుగుతుంది. మనం పైకి నటిస్తూ మంచిగా పక్క వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటే మాత్రం అది ఎప్పటికీ న్యాయమని అనిపించదు. భగవంతుడు కూడా మనల్ని మనం ఇతరులకు ఏది ఇస్తే అదే కదా మనకు తిరిగిస్తారు. వెనక పార్ట్ కట్ చేసేసానండి. వెనక పార్ట్ తీసిన తర్వాత నేను హ్యాండ్సే తీస్తానండి. ఎందుకంటే ఫ్రంట్లో పొడవు ఏదన్నా ముక్క తగ్గితే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్లోనే ముక్క పడుద్ది, కనిపించకుండా ఉంటుందిలే అని చెప్పేసి హ్యాండ్స్కి ముక్క తగ్గకుండా వెనక పార్ట్ ముక్క తగ్గకుండా చూసుకుంటాను. ఈ బ్లౌజ్కి మాత్రం సంఖలో కూడా కొంచెం లైనింగ్ ముక్కలు పడతాయి. పొడవు ఎక్కువ కదండి, హ్యాండ్స్ పొడవు ఎక్కువ అయినప్పుడు మనం ఏంటంటే వాటిని జాగ్రత్తగా ఆ తెచ్చిన మీటర్ లైనింగ్లోనే మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేకపోతే హ్యాండ్స్ పొడవు తీయటం అనేది కష్టమైపోతుంది. నేనైతే ముందు అలా అడ్జస్ట్ చేసేసాను. ఫ్రంట్ పొడుగు తగ్గకుండా చూసుకుంటే వెనక నుంచి జాకెట్ ఎదరికి గుంజుకు రాకుండా ఉంటుందండి. అందుకే మనం చెస్ట్ దగ్గరికి ఫ్రంట్ పొడవు మాత్రం వెనక నుంచి ఎదరికి గుంజుకొచ్చే జాకెట్లు మాత్రం 1 ఇంచు పొడుగు పెట్టాల్సిందే. నేను 2 లైనింగ్లు కట్ చేసేసాను కదండి. ఇప్పుడు పై పీస్ మాత్రం ఒకటే కట్ చేసుకొని అది కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి కట్ చేసుకుంటాను పై పీస్ మాత్రం. ఇప్పుడే 2 పై పీసులు కూడా ముక్కలేసి కట్ చేసేసేయను. నేను ఎప్పుడు ప్రతి వీడియోలోనూ మీకు చెప్పేదే. కొంచెం సంక ముక్కలు అయి పడతాయండి, చూసుకొని సిల్కీ కదా జాగ్రత్తగా అంటకుట్టుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి. నేను క్రాస్ బెల్ట్ వచ్చేసి కుట్టేటప్పుడు తీసేసుకుంటాను. ముక్కలు అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ముందు ఎదర పార్టు వెనక పార్టు చేతులు మొత్తం కూడా సరిపోని నేను కుట్టేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్కి మాత్రం ఏమన్నా జాయింట్లు పడితే మాత్రం చూసుకొని వేసుకుంటాను. అది మాత్రం మిషన్ దగ్గర జాకెట్ కుట్టేటప్పుడే కట్ చేసుకుంటానండి. చేతి క్రాస్ కూడా కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. ఎదర ఫ్రంట్ మాత్రం కటింగ్లోనే కొంచెం లోతుగా తీసేస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.